లలితస్కంధము కృష్ణమూలము సుకాలాపాభిరామంబు మంజులతా శోభితమున్ సువర్ణ సుమనస్సు జ్ఞేయమున్ సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాలవాలంబునై వెలయున్ భాగవతాక్ష కల్పతరువుర్విన్ తద్విజయశ్రేయమై లలితస్కంధము కృష్ణమూలము సుకాలాపాభిరామంబు మంజులతా శోభితమున్ సువర్ణ సుమనస్సు జ్ఞేయమున్ సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాలవలంబునై వెలయున్ భాగవతాక్ష కల్పతరువుర్విన్ సద్విజయశ్రేయమై. శ్రీమద్భాగవతము కల్పవృక్షంతో సాటిరాగలిగి ప్రకాశించేది ఏమాత్రం సందేహం లేదు. దీనిని 2 రకాల అన్వయార్థాలు గల పద ప్రయోగాలలో ఇలా వివరించారు. కల్పవృక్షం కొమ్మలతో మనోజ్ఞమైంది. అయితే భాగవతం స్కంధాలనే 12 భాగాలతో లలిత మనోహరమైనది. కల్పవృక్షం నల్లగా ఉండే వేళ్ళు కలది. అయితే భాగవతానికి మూలం భగవానుడైన శ్రీకృష్ణుడుగా కలది. కల్పవృక్షం చిలుకల పలుకలతో సతతం కూడి మనోహరంగా ఉంటుంది. అలాగే భాగవతం సుఖమహర్షి మధుర వాగ్ధారలతో మనోజ్ఞంగా ఉంటుంది. కల్పవృక్షం అందమైన పూల తీగలచే అలంకరింపబడినది. భాగవతం మనోహరమైన వారులతో అలరారేది. ఈ విధంగా బహు ప్రకాశమానమైన పురాణరాజమైన భాగవతం అనే కల్పవృక్షాన్ని సమాశ్రయించడం వల్ల, శ్రీహరి విశేషంగా అనుగ్రహించడం వల్ల నా జన్మ చరితార్థమైంది అని చక్కగా అర్థమైంది. ఇప్పుడు నేను ఆ నదీ ప్రదేశం నుంచి కదిలి కొన్నాడు ఏకశిలానగరానికి తిరిగి వచ్చాను. అక్కడ గురువులు, వృద్ధులు, పండితులు, బంధువులు మొదలైన పెద్దలందరి యొక్క అనుజ్ఞ తీసుకున్నాను అని పోతనామాత్యుడు సరాజమైనటువంటి ఈ భాగవతంలోని ప్రథమ స్కందంలో ఈ పద్యాన్ని మనకు అందించారు. ధన్యవాదములు.